నమస్తే వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ స్మార్ట్ సిటీ నిధులతో కాకినాడలో పార్కుల అభివృద్ధికి శ్రీకారం 8వ డివిజన్ శాంతినగర్ గ్రీన్ బెల్ట్ ఫెన్సింగ్ ప్రారంభించిన సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పిఠాపురం పాదగయ క్షేత్రాన్ని కుటుంబ సమేతంగా సందర్శించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సోమయాజు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ అర్చకులు ప్రపంచానికే భగవంతుడు యేసుక్రీస్తు రేస్ ఆఫ్ పీస్ వర్షిప్ సెంటర్ సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ జూపూడి ప్రభాకర్ కాకినాడ నగరంలో పార్కుల అభివృద్ధికి శ్రీకారం చుట్టినట్లు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఆదివారం కాకినాడ నగరపాలక సంస్థ 8వ డివిజన్ శాంతినగర్ గ్రీన్ బెల్ట్కు ఫెన్సింగ్ నిర్మాణ కార్యక్రమానికి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్మార్ట్ సిటీ నిధులతో నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు. ప్రజలకు ఆహ్లాదం కలిగించే విధంగా పార్కులను తీర్చిదిద్దుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకినాడ నగర మేయర్ శంకర పావని, కార్పొరేటర్ అడ్డూరి వరలక్ష్మి, నున్నా దొరబాబు, కార్పొరేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శాంతినగర్లో రమణయ్యపేట ట్రైన్ చాలా ఎంకరేజ్మెంట్ గురై ఉండేది. ఎంకరేజ్మెంట్ గురవకుండా ఉండడం కోసం ఇక్కడ స్థానిక పెద్దలందరూ రిక్వెస్ట్ మేరకు ఇక్కడ ఫెన్సింగ్ చేసి ఇక్కడ గ్రీనరీ డెవలప్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నేను, మేయర్ గారు, స్థానిక కార్పొరేటర్లు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా రావటం, గ్రీనరీని డెవలప్ చేయడం కోసం మొక్కలు గట్రా నాటడం జరిగింది. అంతేకాకుండా ఈ ప్రాంతంలో ఒక వాకింగ్ ట్రాక్ ప్రపోజల్ పెట్టడం జరిగింది. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి పెద్దడివారి వీధిలో ఉన్న పార్కులో మోడర్న్ జిమ్ కూడా ఒకటి పెట్టడం జరిగింది. ఇక్కడ ఈ రమణయ్యపేట ట్రైన్ మీద ఓపెన్ జిమ్ కూడా ఇవ్వడం జరిగింది. తప్పకుండా 3 నెలల నుంచి 4 నెలల్లో వాకింగ్ ట్రాక్, ఇండోర్ జిమ్, ఓపెన్ జిమ్ 3 చేస్తామని చెప్పి స్థానిక పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. ఏదైనప్పుడు సంతోషకరం. కాకినాడ పట్టణంలో గ్రీనరీ డెవలప్ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో కాకినాడ పట్టణ ప్రజలు ఉండటం చాలా అదృష్టం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మంచి నిర్ణయంతో ఉన్న ముఖ్యమంత్రి, మనసున్న ముఖ్యమంత్రి ఈరోజు రాష్ట్రంలో ఉన్నారు. మనకి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో పేదలకు కానీ పెద్దలకు కానీ అందరికీ కూడా అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందేలాగా చర్యలు తీసుకుంటాం. అందరికీ తోడుగా ఉంటామని తెలియజేస్తాం. పిఠాపురం పాదగయ క్షేత్రాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సోమయాజులు కుటుంబ సమేతంగా సందర్శించారు. కుకుటేశ్వర స్వామిని, రాజరాజేశ్వరి అమ్మవారిని, పురోహితిక అమ్మవారిని, దత్తాత్రేయ స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పండితులు ప్రధాన న్యాయమూర్తి సోమయాజులు కుటుంబానికి ఆశీర్వచనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి భవిత, అదనపు జిల్లా జడ్జి సాల్మన్ రాజు, సీనియర్ సివిల్ జడ్జి గాయత్రీదేవి, మెజిస్ట్రేట్ వెంకటేశ్వర్ రెడ్డి, అదనపు సివిల్ జడ్జి దివ్య, ఆలయ ఈవో సౌజన్య ప్రభాకర్, ఆలయ చైర్మన్ కొండపూడి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట ఈశ్వర్ నగర్ ఏపీఎస్పీ నందుగల రేస్ ఆఫ్ పీస్ వర్షిప్ సెంటర్లో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకలకు మాజీ ఎమ్మెల్సీ ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ జూపూడి ప్రభాకర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ దీనులను దరిద్రులను అట్టడుగు వారిని తన సువార్త ద్వారా దరిచేర్చుకొని పైకి లేవనెత్తటానికి క్రీస్తు ఈ లోకాన అవతరించారని, ఆయన ప్రపంచానికే భగవంతుడిగా ఉన్నారని, క్రిస్టియాలిటీ ఒక మతం అనే కన్నా ఒక మార్గం అనటం సరైందన్నారు. గౌరవ అతిథి చైతన్య గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ మాజీ ఎమ్మెల్సీ చైతన్యరాజు మాట్లాడుతూ క్రిస్మస్ సర్వలోకానికి గొప్ప పండుగ అని అన్నారు. మూర్తిరాజు చేస్తున్న సేవలను అభినందించారు. అనంతరం వేడుకల నిర్వాహకుడు రెవరెండు బిహెచ్వి మూర్తిరాజు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో ప్రతి వారం నాయకులతో కలిసి క్రిస్మస్ చేయటం ఆనవాయితీ అన్నారు. అనంతరం అతిథుల చేతుల మీదుగా క్రిస్మస్ కేక్ కట్ చేసి తినిపించుకున్నారు. కార్యక్రమంలో భాగంగా జూపూడి ప్రభాకర్ చేతుల మీదుగా పేదలకు వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు జంగా గగారిన్, పుల్లా కోటేశ్వరరావు, అనిల్ జాన్సన్, దూదిపాల్ శ్రీనివాస్, ఏలేటి శ్రీను, మోకా కృష్ణరాజు, రమణ, నల్లారాణి, సువార్త గాయకులు నైసిల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన డైరెక్ట్ మీద ఈ మందిరంలో ప్రభాకరన్న గారికి, రాజు గారికి, నగరీకి, మాస్టర్ గారికి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంతటి ఈ చక్కటి స్టేజ్ మీద మాట్లాడడానికి నాకైతే వాయిస్ రాదు. అన్న మాట్లాడిన తర్వాత ఎవరో మాట్లాడలేరు. కానీ ఇంతటి చక్కటి అవకాశానికి ఇంతమంది పెద్దలకు ముందు నన్ను పిలిచినందుకు మరొకసారి అనేక ధన్యవాదాలు చెప్తున్నాను. ఒక మంచి క్రిస్టియానిటీ ప్రపంచం అంతా వ్యాపించి చక్కగా ఎత్తటి వారికి సహాయం చేయాలనేటువంటి ఏదైతే చెప్పారో ఈ మానవాళికి ఆ రకమైన గురించి మళ్ళీ కూడా మనకి చాలా మనంతా కూడా సంతోషంగా ఉండగలుగుతాం. వీఆర్ వెరీ హ్యాపీ. నాకు కూడా వరల్డ్లో చాలా కంట్రీస్లో ఇదేదో ఒక రిలీజియన్ లాగా తీసుకొని యేసు ప్రభు తన బ్రతికున్న 33.5 సంవత్సరాల్లో తను ప్రాక్టీస్ చేసినటువంటి 3 సంవత్సరాల బైబిల్లో ఏ రోజు కూడా ఇది ఒక మతం అని ఎక్కడ చెప్పలేదు. ఈ విధంగా మీరు ప్రయాణం చేయాలి. అంతరాలు ఉన్నటువంటి సమాజాన్ని మీరు సరిసమానం చేయటం కోసం రాజులకి హెచ్చరిక చేశాడు. పేదవాళ్ళని పైకి తీసుకురామని చెప్పాడు. అదేవిధంగా తను ప్రభుత్వం మాట్లాడాల్సిన అవసరం వస్తే కొండల మీదకి, అడవుల్లోకి ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేసి తను దేవునికి తనకి ఉన్నటువంటి కనెక్టివిటీని సమాజంలో చూపించడం కోసం చేసినటువంటి ఒక ప్రయత్నం. అదేవిధంగా చూస్తే మీ ఖురాన్లో ఇలాంటి స్టోరీ కనపడవచ్చు, భగవద్గీతలో కూడా కనపడవచ్చు. బట్ ఎవడో వచ్చి తరిమేస్తున్నట్టుగా ఇక ఏ అభిప్రాయమో ఉండటానికి దేశంలో వీలు లేదు. మా అభిప్రాయం మాత్రమే మీరందరూ నెరవేర్చాలని మీరు రుద్దుతున్నామంటే భారత రాజ్యాంగం దానికి ఆ వాదనకి విరుద్ధంగా ఉన్నదని నేను చెప్పదలుచుకున్నాను. దేవాలయాల పునరుద్ధరణతో పాటు అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కాకినాడ ఎంపీ వంగ గీత పేర్కొన్నారు. కాకినాడ దేవాలయం వీధిలో గల భీమేశ్వర స్వామి ఆలయానికి ఆదివారం దాత చుండ్రు శ్రీహరి సహకారంతో సుమారు 5 లక్షల విలువ చేసే జయగంటను బహుకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీ వంగా గీతలకు ఆలయ కార్యనిర్వహణాధికారి అడబాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా గంటను కార్యనిర్వహణాధికారికి అందించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం పండితులు వారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఆలయాల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని కోరారు. ఆలయ చైర్మన్ విజయసారథి, ఈవో శ్రీనివాస్ దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మా అన్నయ్య గారు లేకుండా ఇటువంటి కార్యక్రమం చేయడం చాలా ఇబ్బందిగా, బాధాకరంగా ఉన్నది. అయినా సరే ఆయన లేకపోయినా ఆయన ఉన్నారని భావించి ఇటువంటి కార్యక్రమానికి తలపెట్టాం. మీ అందరి దయ వల్ల చుండ్రు శ్రీహరి గారు ఇక్కడ గంట ఎక్స్ఎంపీ గారు గంట స్పాన్సర్ చేశారు. ఆయనకి స్వామివారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం. ఇలాంటి దైవ కార్యక్రమాలు ఎప్పుడు ఆయన ఎల్లవేళలా చేయాలని కూడా కోరుకుంటున్నాం. గుళ్ళు చాలా ఉన్నాయి. ఎవరైనా ఇలాంటి గుళ్ళు అలాగే దాతలు చేసి గుళ్ళని డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం. ఈరోజు మా గుడికి జయగంట చుండ్రు శ్రీహరి గారు ఒకటి బహుమతిగా ఇచ్చారు.
ఆయనకి మా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే గుడికి డెవలప్మెంట్ నిమిత్తం కార్యక్రమాలు ఇప్పుడు చేపడదాం అనుకున్నాం. దాని నిమిత్తం దాతలు ఎవరన్నా ఉంటే వచ్చి విరాళం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. చేయకంటే ఒక విలువ 5 లక్షలండి. ఆయనకి మా ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తున్నాం శ్రీహరి గారు. కాకినాడ దేవాలయం వీధిలో వేయించేసి ఉన్న శ్రీ భీమేశ్వరం ఆలయానికి ఈరోజు చుండు శ్రీహరిరావు గారు ఎక్స్ఎంపీ రాజమండ్రి వారు ఈరోజు సుమారు 5 లక్షల విలువతో మంచి జయగార్డెన్ నిర్మించారు. దాన్ని ఈ గుడికి విరాళంగా ఇచ్చారు. అలాగే ఇప్పుడే జస్ట్ మన స్థానిక శాసనసభ్యులు శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఎంపీ గారు వంగా గీత గారు, మరి చైర్మన్లు, పక్క గుడి చైర్మన్లు, మెంబర్స్, భక్తులు అందరి సమక్షంలో ఈ గంట ఓపెన్ చేయడం అయింది. అందుకు దీనికి హాజరైన వాళ్ళకి, దీనికి ఇచ్చిన దాతలకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను. ప్రజలపై అన్ని పన్నులు విధించి రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తుగ్లక్ పాలన సాగిస్తున్నారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. పిఠాపురం మహారాజా వారి కోట ఆవరణలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వర్మ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడుతూ గ్రామస్థాయి నుండే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పాలనపై ఎండగడతామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సకమల్ల గంగాధర్, ఉలవకాయల దేవేంద్రుడు, జవ్వాది జోగేశ్వరరావు, జ్యోతుల సతీషు, పిల్లి చిన్న, మడికి ప్రసాద్, నల్ల శ్రీను, కొరుప్రోలు శ్రీను, భాస్కర్ రెడ్డి, రామిరెడ్డి, వెంకటేశ్వరరావు, మల్లిరెడ్డి, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గ్రామాల్లో 100 రూపాయలుండి ఇంటి పన్నుని 1000 రూపాయలు పెంచింది జగన్ గారి ప్రభుత్వం. అలాగే మంచినీళ్ళు దాన్ని అలాగే పెంచారు. ఇది చెత్తటికి వెళ్ళడానికి ఇది కొత్త జీవో, కొత్త పన్ను. ఇది ఏంటంటే చెత్త వచ్చి పట్టుకెళ్తాట 60 రూపాయలు మనం ఇస్తూ ఉంటాం. మరి గవర్నమెంట్ ఏం చేస్తే అడిగి తెలియట్లే. మరి ఈ పన్ను కట్టించుకుంటున్నారు కదా, ఇంటి పన్ను. ఇంటి పన్ను అంటే అర్థం ఏంటి? ఇంట్లో చెత్తటికి వెళ్ళడానికి డ్రైనేజ్ వ్యవస్థ ఇట్లన్నిటికి కలిపది. మనం చెత్త తీసుకెళ్ళి బుట్టలో ఎత్తాట 60 రూపాయలట. అక్కడ వచ్చిన రాపోయినా 60 ఇచ్చేయాలి. అదొక పన్ను. ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా మనకి పనులు ఏంటంటే సంసారం చేసుకోవడానికి పన్ను వేయలేదు, అదొకటి అదృష్టం. మన భార్యాభర్తలు చేసుకునే సంసారానికి పన్ను వేయలేదు. రాబోయే రోజులు ఏంటంటే 2 పిల్లలు ఉంటే ఎంత పన్ను, 1 పిల్లోడు ఉంటే ఎంత పన్ను, అసలు పిల్లలే లేకపోతే ఎంత పన్ను. మీరు రోజుకి ఇంకా సంసారం చేయాలంటే మీకెంత పన్ను. అంటే ఈ విధంగా తయారై చెప్పుకోవడం కూడా సిగ్గేస్తుంది. అంటే ఊహించడం మేము అలాగని నేను అన్నాను కాదు. దేనికి అయ్యారు ఇంక పన్నులు చెప్పండి నాకు. అన్ని పనులు వేశారు, ఆ తుగ్లక్ పన్నుల్లా ఉన్నాయి. ఏది ఏమైనా ఈ విధానాలు చాలా తప్పు. ఇది పేదవాడిని ఈ కరోనా టైంలో ఇన్ని పనులండి. కొన్ని కరోనాలో నీకు ఇబ్బంది అయింది, మందులు ఉన్నాయి, అయ్యాయిని ఈ అయిన పోనీ మందులు లేవు, ఈ లేవు, కొనుక్కున్నావు, దెబ్బతిన్నావు, నీకు కూలి పని లేదని ఏమన్నా ఇచ్చావా? ఓ 10,000 బ్యాంకులు వేసావా? అది వేయలేదు. నేను పెంచుకుంటూ పోతానన్నాడు. మనం ఏదో పెన్షన్ ఒకటి పెంచుకుంటూ పోతాడేమో అనుకున్నాం. ఇంటి పన్ను పెంచేసుకుంటున్నాడు, ఏదో మన చెత్త పన్ను పెంచేస్తున్నాడు, కరెంటు బిల్లు పెంచేస్తున్నాడు, అన్నీ పెంచేస్తున్నాడు. కానీ అన్నీ పెంచుకుంటూనే పోతున్నాడు. ఒక్కసారి అన్నారు, ఒక్కసారి ఇచ్చారు, ఒక్కసారి ఇచ్చినాక 100 సార్లు సరదా తీర్చారు. వయసులో చిన్నవాడైనా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు అనిర్వచనీయమని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ జూపూడి ప్రభాకర్ రావు కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికి, పేదల అభ్యున్నతికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశేష కృషి చేస్తున్నారని, దానిని చూసి ఓర్వలేక కొంతమంది ఛాందసవాదులు అడ్డంకులు కల్పిస్తున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఇల్లు పంపిణీ చేసే పథకానికి కొంతమంది వింత పెడార్థాలు తీస్తున్నారని, ఎవరు ఏమన్నా ప్రజలకు మంచి చేయాలనే తన దృఢ సంకల్పం ముందు అవేమీ నిలవవని తెలిపారు. ఏది ఏమైనా ఈ నెల 25వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడం ఖాయమని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు జంగా గగారిన్, దూదిపాల్ శ్రీనివాస్, రెవరెండ్ మూర్తిరాజు, మోకా కృష్ణరాజు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో చిన్నవాడైనా, తక్కువ వయసులో ఉన్న ప్రజలు ఇచ్చినటువంటి మెజారిటీని దృష్టిలో పెట్టుకుని మాత్రమే కాకుండా తను ఓదార్పు యాత్ర, తను చేసినటువంటి పాదయాత్ర,
10 సంవత్సరాలు ప్రజల మధ్యలో గడిపినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ సూత్రాలని అనుసరించి ఆయన ఈరోజు పేదల కోసం, పేదరికాన్ని నిర్మూలించడం కోసం, అట్టడుగు వర్గాల అవసరాలను తీర్చడం కోసం మాత్రమే ప్రభుత్వం ఉండాలి, కానీ ఎవరో ఉన్నతవంతమైన వాళ్ళకు ఉపయోగపడటం మాత్రం కాదనేది నిరూపిస్తున్నాడు ముఖ్యమంత్రి. అనేకమైనటువంటి వెల్ఫేర్ యాక్టివిటీస్, అది జగనన్న తోడు కానివ్వండి, చేయూత కానివ్వండి, డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద కానివ్వండి, లేకపోతే అనేకమైన వెల్ఫేర్ యాక్టివిటీస్ తీసుకొని ముందుకెళ్తున్న క్రమంలో ఆయన మీద ఒక విమర్శ పెట్టారు. ప్రభుత్వాన్ని దోచి పేదలకు పెడుతున్నారండి. అంతటితో ఆపలేదు. ఆయన డిసెంబర్ 25వ తేదీ నాడు 30,60,000 మందికి ఇళ్ల స్థలాలు, వాటితో పాటు ఇల్లు కూడా కట్టించే ఒక పెద్ద కార్యక్రమాన్ని తీసుకున్నాడు. చరిత్రలో చూసినట్లయితే 1977 తర్వాత, ఎమర్జెన్సీ తర్వాత ఇందిరాగాంధీ ఈ దేశంలో భూమిని పంచిన విధానం, ఇందిరమ్మ ఇళ్ళు కట్టించిన విధానం, బ్యాంకుల జాతీయకరణ, పేద ప్రజలందరూ కూడా ఇందిరాగాంధీని 30 సంవత్సరాలు గుర్తుపెట్టుకుని హస్తం గుర్తుకు కొట్టేశారు. అంటే 30,60,000 మంది అంటే పట్టాలు, ఒక్కొక్క ఇంట్లో 5గురు వేసుకున్నా దాదాపు 1,50,00,000 మంది, అంటే 1/4 ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ పాపులేషన్. ఇంతమందికి ఇల్లునిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో ఇందిరాగాంధీ లాగా ఇంకొక 30 సంవత్సరాలు పరిపాలించడం కోసం పేదలందరూ కూడా అవకాశం ఇచ్చే రోజు ఇది చరిత్రలో లిఖించదగినటువంటి అంశం. దీన్ని కొంతమంది మత ఛాందస్సువాదులు ఏమన్నారంటే, డిసెంబర్ 25 నాడు ఎంచుకున్నాడు కాబట్టి, డిసెంబర్ 25 కాదు ఆయన ఎంచుకుంది, ఆయన ఇప్పటికి 3 డేట్లు పెట్టుకున్నాడు. 3 డేట్లని మీరు చెడగొట్టారు. ఒకడు కోర్టుకి వెళ్ళాడు, ఒకడేమో ట్రిబ్యునల్కి వెళ్ళాడు, ఒకడేమో ఆర్డీఓ కోర్టులు వేశాడు. మీ అందరికీ అవకాశం ఇచ్చాడు. మీరందరూ కూడా ఎదవలని ప్రూవ్ చేసుకున్నారు, తెలుగుదేశం పార్టీలో ఉన్న పెద్దలతో సహా. ఈరోజు డిసెంబర్ 25 నాడు చాలామంది అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు డిసెంబర్ 25న వీళ్ళందరినీ క్రైస్తవులుగా మారుస్తున్నాడు. డిసెంబర్ 25 నాడు తొలి ఏకాదశి కూడా ఉంది, అది పాపం మర్చిపోయారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి డిసెంబర్ 25 కాదు, పేదల కోసం ఏదో ఒకటి చేయాలన్న తపన, ఆ తపనతో ముందెళ్తున్న క్రమంలో క్యాలెండర్లో 25 వచ్చింది, చేస్తున్నాడు. అదే రోజు తొలి ఏకాదశి వచ్చింది. ఇది 30,60,000 మందికి, అంటే దాదాపు 1.5 కోటి మందికి ఇళ్ల స్థలాలు ఇస్తున్నటువంటి నేపథ్యం. ఇది క్యాలెండర్లో ఇంకొక రోజు ఆస్పిషియస్ డేగా ఉంటుంది. కార్తీక అమావాస్య మహాపర్వ దినోత్సవం పురస్కరించుకుని కాకినాడ సాగర తీరంలో ఈ నెల 14వ తేదీన నిర్వహించనున్న 45వ మహాకుంభాభిషేకం నిర్వహణకు భారత యజ్ఞపీఠం కమిటీ ఆధ్వర్యంలో ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా భారత యజ్ఞానపీఠం కమిటీ చైర్మన్ బి తాతయ్య నాయుడు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం మాదిరిగానే మహాకుంభాభిషేకం కార్యక్రమం ఘనంగా నిర్వహించేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయటం జరుగుతుందన్నారు. లోక కళ్యాణార్థం ప్రకృతి విపత్తుల నుండి దేశానికి ఉపశమనం కలిగించే శివకేశవుల మహాయజ్ఞమే మహాకుంభాభిషేకం అన్నారు. 1,08,00,000 శివలింగాలకు మహాకుంభాభిషేకం నిర్వహించడం జరుగుతుందన్నారు. తోట పుండరీకాక్షుడు దంపతులచే అభిషేకాలు నిర్వహించి అభిషేకం చేసిన 1,001 పసుపు తాళ్లు, 1,001 రుద్రాక్షలు భక్తులకు ఉచితంగా పంపిణీ చేయటం జరుగుతుందని తెలిపారు. కాకినాడ మరియు పరిసర ప్రాంతాల ప్రజలందరూ విచ్చేసి స్వామివారిని దర్శించుకొని కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో భారత యజ్ఞానపీఠం కమిటీ అధ్యక్షుడు ఆర్ శ్రీనివాసరావు, రంగనాయక, సిహెచ్ శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు. కాకినాడలో భారీ ఏర్పాట్లు చేసినాము. 14/12/2020 సంవత్సరంలో 45వ మహాకుంభాభిషేకం నిర్వహిస్తున్నాము. దీని ముఖ్య అతిథిగా దౌరంపూడి చంద్రశేఖర్ రెడ్డి, సిటీ ఎమ్మెల్యే, ఎంపీ, కాకినాడ ఎంపీ వంగా గీత గారు, సొంగర పవని గారు, మేయర్ గారు పాల్గొంటున్నారు. ఈ అన్ని పూజల్లో పార్టిసిపేషన్ చేస్తున్నారు. నారాయణ మురళి గారు సార్ 1,08,00,000 శివలింగాలకి చేస్తున్నారు. తోట పుండరీకాక్ష చేస్తున్నారు. ఈశ్వరయ్య గారు దంపతులు, నారాయణ మురళి గారు దంపతులు సార్ ఈ ఆధ్వర్యంలో విఘ్నేశ్వర పూజ పంచకాటం ఇదంతా చేయమంటారా, చదవమంటారా. బాబీ గారు, శాంతాదేవి గారు దంపతులతో ఆధ్వర్యంలో రసలింగేశ్వరికి ఈ గుర్తు మహాకుంభాభిషేకం, అభిషేకం ద్రవ్యాలతో కుంభాభిషేకం అనంతరం అభిషేక ద్రవ్యాలు సముద్రంలో 108 అందించే నియమించిన నిర్వహించడానికి కారణమైన ముఖ్య అతిథులు తాతనాయుడు గారు, గుడికి సంబంధించిన 4 వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. దాంతో 45వ కుంభాభిషేకం పనుల నిమిత్తం ఇక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా దీన్ని నిర్వహించడానికి అందరూ కూడా సహకరిస్తున్నారు. ఇక్కడ మెయిన్ ఏంటంటే రేపు కరుడ నిమిత్తం
ఈ శానిటైజర్ కానీ మాస్కులు కానీ అందరూ ధరించి నిబంధనలు పాటించి రావాల్సిందిగా భక్తులను కోరుతున్నాము. దాంతో సిటీ ఎమ్మెల్యే దారుంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, వంగా గీత గారు, మేయర్ శంకర్ పావనమ్మ గారు వీళ్ళందరూ ఇచ్చేస్తున్నారు కాబట్టి, కన్నబాబు గారు వీళ్ళందరూ వస్తున్నారు కాబట్టి భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్నీ నిర్వహిస్తున్నాం. ఇక్కడ వాళ్ళకి అన్ని ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని దేవుని కోరుకుంటున్నాం. మేము ఇక్కడ అందరికీ కూడా శానిటైజర్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మాస్కులు తప్పనిసరిగా పాటించవలసిందిగా కోరుతున్నాం అందరినీ. జగ్గంపేట నెహ్రూ కాలనీలోని యూటీఎఫ్ భవనంలో దళిత ప్రజా చైతన్యం జిల్లా, మండల, గ్రామ కమిటీల ఎన్నిక కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. దళిత ప్రజా చైతన్యం జిల్లా అధ్యక్షులు వల్లూరి సత్యానందం అధ్యక్షతన దళిత ప్రజా చైతన్యం వ్యవస్థాపక అధ్యక్షులు బుంగా సతీష్ కుమార్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులి ప్రసాద్, రాష్ట్ర ఎన్జీఓల సంఘం ముఖ్య నాయకురాలు బోడపాటి కాంతం ముఖ్య అతిథులుగా దళిత ప్రజా చైతన్యం జిల్లా, మండల, గ్రామ కమిటీల ఎన్నిక మరియు అవార్డు గ్రహీతలకు సన్మానం, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ మహిళా అధ్యక్షురాలు పిట్ట నాగమణి, జిల్లా ఉపాధ్యక్షులు చిర్రా జోసెఫ్, జగ్గంపేట మండలం అధ్యక్షులు బత్తుల చిట్టిబాబు నియామకం జరిగింది. ఈ కార్యక్రమంలో మాదిగ యువతేజం వ్యవస్థాపకుడు దండు పృథ్వీరాజు, డిఆర్పీఎస్ జిల్లా సెక్రటరీ గంపల రాజుబాబు, ఏఎండికేఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు దిరిశాల పండు, ఎంఆర్పీఎస్ ఆకుమర్తి గణేష్, కూడెల్లి రమణ, చెట్ల మధుకిరణ్, చెట్ల రవి, కుండలరాజు, వంశీ, గురునాథ్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాల్లో మునిగిపోయి చేస్తూ ఉన్నాం. కుటుంబాలు వదిలేసుకుని మాకు ఉన్నటువంటి దాంట్లో 10 మందికి ఉపయోగపడాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ సమాజంలో సేవ చేయడానికి చెప్పి రావడం జరిగింది. ఈరోజు ఏంటంటే ప్రతి మనిషి పుట్టినవాడు గిట్టక తప్పదు. పుట్టినవాడు ఎప్పటికైనా చనిపోతాడు. ఎవరు ఈ భూమి మీద శాశ్వతం కాదు. కానీ చనిపోయినటువంటి వ్యక్తికి ఈ భూమి మీద మనం ఏమైనా చేసిందంటే ఏదో ఒక రూపంలో మనం మంచి చేసినా చెడు చేసినా ఎవరో ఒకరు చెప్పుకుంటూనే ఉంటారు. అవి కలగాలంటే మాలాంటి పెద్దవాళ్ళందరూ కూడా ఇలాంటి సమావేశాలకు వచ్చి తెలియజేయడం ఉద్దేశమని ప్రత్యేకంగా మీ అందరికీ హెచ్చరికగా చెప్తాను. యువత ఏం చేయాలంటే మీరున్నటువంటి కార్యశాల ఏంటి, మన ఇంట్లో పనులు చదువుకొని కుటుంబాన్ని రక్షించుకుంటూ దళిత ప్రజా చైతన్యం ఏర్పాటు చేయడానికి గల కారణాలు, గతంలో నేను చాలా వరకు పనిచేసి నాకు చిన్నప్పటి నుంచి కూడా ఒక విధమైన ఉద్యమ స్పిరిట్ అనేది, అంటే ఉద్యమంలో పనిచేయాలి అంటే ఒక నాయకుడిగా ఏదైనా సమస్య వస్తే ఎవరికైనా అన్యాయం జరిగిందనంటే మనసు చలించిపోయే స్థితిలోంచి నేను చదువుకునే రోజుల్లోంచి కూడా స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా దాంట్లో పీడిఎస్ఏలో పనిచేయడం కూడా గతంలో చేయడం జరిగింది. ప్రతి ఎవరికి ఏ సమస్య వచ్చినా వాళ్ళని చలించిపోయే హృదయం కలిగిన వ్యక్తిని నేను అక్కడ తెలుసుకుని వాళ్ళు స్పందించి చేయాలనే మొదటి ఉద్దేశంతో ఈ దళిత ప్రజా చైతన్యం అనేది పెట్టడం జరిగింది. అధికారంలో ఉన్నా లేకపోయినా సరే కార్యకర్తలు కష్టాల్లో ఉంటే తామెల్లప్పుడూ అండగా నిలుస్తామని కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి తెలియజేశారు. మీ ఆడపడుచుగా మీ ఇంటికి కార్యక్రమంలో భాగంగా ఆదివారం కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తితో కలిసి కాకినాడ రూరల్ మండలం వాకలపూడి, వలసపాకల గ్రామాల్లో కార్యకర్తలు పిల్లి రామకృష్ణ, పడమటి వీరబాబు, వాసంశెట్టి సత్యనారాయణ, మాజీ ఎంపీటీసీ వాసంశెట్టి సత్యనారాయణ, ఏడుకొండలు అప్పారావు, దేవత, చెల్మాజీ, వత్సవాయి రాంబాబురాజు, వత్సవాయి రాజు కుటుంబాలను కలిశారు. ఈ సందర్భంగా పిల్లి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి నిరంకుశ ధోరణితో అన్ని విధాల అనువుగా ఉన్న అమరావతిని రాజధానిగా నిర్మిస్తే దాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాతపూడి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాకినాడ రూరల్ మండలంలో మీ ఆడపడుచు మీ ఇంటికన్నా కార్యక్రమం జరగడం జరిగింది. వలసపాకల వాకలపూడి గ్రామాల్లో సుమారు 15 నిమిషాలు 15 మంది కార్యకర్తలు వారి కుటుంబ సభ్యులతో ఉదయం నుంచి సాయంకాలం వరకు కుటుంబ సభ్యులు మంచి చెట్లతో మాట్లాడుతూ కాలక్షేపం చేయడం జరిగింది. ఎక్కడ ఏ ఇంటికి ఏ కార్యకర్త ఇంటికి వెళ్ళినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉన్నారు అంటూ కూడా. కారణం ఏంటంటే అధికారంలో లేనప్పుడు తెలుగుదేశం పార్టీకి పూర్వవైపు తీసుకురావడానికి అన్ని విధాలుగా కూడా సహకరించాలని మనం కోరినప్పుడు అందరూ కూడా ముందుకొచ్చి
ఖచ్చితంగా అందరం కలిపి తెలుగుదేశం పార్టీని తిరిగి గెలిపించుకుందాం, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేద్దాం. ఈ రాష్ట్రంలో ఉన్న ఈ అమరావతి గురించి కానీ పోలవరం గురించి కానీ చేస్తే చంద్రబాబు నాయుడు గారే చేయాలనే ఒక తలపుతో మనం అందరం ముందుకు నడవాలని చెప్పి కోరినప్పుడు వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతూ తప్పనిసరిగా ఉంటామని చెప్పి పార్టీ వెంటనే పార్టీని పరివర్తన చేస్తామని చెప్పడం జరుగుతుంది. కార్యకర్తలు కూడా ఒక గ్రామంలో వర్గాలు కానీ వార్తలు కూడా కానీ వాళ్ళు ఎన్నోకి సంబంధించిన కార్యకర్తలు ఎక్కడికైతే ఉండేమో వాళ్ళందరూ కూడా నెక్స్ట్ 2వ ఇంటికి వాళ్ళు కూడా వచ్చి చక్కగా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో పార్టీని బలివెత్తుకుంటే కంటని కట్టుకోవాలనే దేశంలో ఉన్న కార్యకర్తలకి ఈ ఆడపడుచుగా ఇంటికి రావడం అనేది చాలా మంచి రిజల్ట్ వస్తూ ఉంది. పిఠాపురం దత్త ప్రచారకుడు లక్ష్మీనారాయణ దత్త ముద్రించిన 2021 నూతన సంవత్సర క్యాలెండర్ను తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశం నలుమూలలా దత్తాత్రేయుడు గురించి ప్రచారం చేస్తున్న లక్ష్మీనారాయణ దత్తను వైవి సుబ్బారెడ్డి ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు, ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు, దౌలూరి దొరబాబు, ముమ్మిడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఓం ధ్రాం దత్తాత్రేయాయ నమః. అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. శ్రీ గురు దత్తాత్రేయ స్వామివారి యొక్క చిత్రంతో 2021 క్యాలెండర్ని ముద్రించడం జరిగింది. ప్రతి సంవత్సరంలాగే ఆ యొక్క స్వామివారి యొక్క క్యాలెండర్ని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారు గౌరవనీయులు శ్రీ వైవి సుబ్బారెడ్డి గారి చేతుల మీదుగా ప్రత్యేకంగా ఆవిష్కరించడం జరిగింది. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా స్వామివారి యొక్క క్యాలెండర్ని మన యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారు వైవి సుబ్బారెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఎంతో బిజీగా ఉన్నా సరే నా కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయించినటువంటి చైర్మన్ గారికి వైవి సుబ్బారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి ప్రత్యేకంగా సేవ చేసినటువంటి కాకినాడ ఎంపీ గారు వంగ గీతా విశ్వనాథ్ గారికి, అదేవిధంగా కాకినాడ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి, పిఠాపురం ఎమ్మెల్యే గారు గౌరవనీయులు పెండెం దొరబాబు గారికి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు. ఎన్నో క్యాలెండర్లు ఉంటాయి కానీ ఈ యొక్క దత్తాత్రేయ స్వామివారి యొక్క క్యాలెండర్ ప్రత్యేకత ఏమిటి అంటే దత్త మాలామంత్రం అండి. దత్తాత్రేయ స్వామివారి అత్యంత పురాతనమైనటువంటి బీజాక్షరాలతో కూడిన దత్తాత్రేయ మాలామంత్రాన్ని ముద్రించడం జరిగింది. ఈ క్యాలెండర్ని ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలంగాణ, ఢిల్లీ చాలామందికి ఉచితంగా అందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. జీవితంలో ఒక్కసారైనా పిఠాపురం రండి. పిఠాపురం మహాపుణ్యక్షేత్రం. పిఠాపురంలో దత్తాత్రేయ స్వామి వారు భిక్షాటం చేస్తూ ఉంటారు నేటికి కూడా. అటువంటి మహాపుణ్యక్షేత్రంలో అడుగు పెడితే మీ సమస్యలన్నీ కూడా తీరుతాయి. దత్తాత్రేయ స్వామి వారిని పూజించండి, సకల సుఖాలు పొందండి. కాకినాడ స్థానిక సాంబమూర్తి నగర్ రెవెన్యూ కాలనీలో వెంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి ఆలయంలో నవరాత్రి ముగింపు మరియు కార్తీక మాసం చివరి వారం పురస్కరించుకుని రాయుడు కనకదుర్గ సాయి మిత్రమండలి ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్న సంతర్పణ చేశారు. ఈ సందర్భంగా మిత్రమండలి సభ్యులు చిట్నీడి శ్రీనివాసు రాయుడు మాట్లాడుతూ ప్రతి ఏడాది మాదిరిగానే భారీ స్థాయిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. అమ్మవారి దయతో అందరూ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో తులతూగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాయుడు కనకదుర్గ, సాయి మిత్రమండలి సభ్యులు వాసు, రాజశేఖర్, రాయుడు నాగు తదితరులు పాల్గొన్నారు. సామూహికంగా 4 వీధులు వెళ్తున్నటువంటి ఈ కనకదుర్గ అమ్మవారి ఆలయం గత 30 సంవత్సరాల నుంచి చేయడమైనది. ఈ ఆలయాన్ని పవర్ బ్రిడ్జ్ టైంలో తొలగించబడినది. దానికి మన అప్పుడు స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మనకి ఇట్లా చోటిచ్చి ఈ ఆలయానికి ఎంతో సహకరించి కట్టించడమైనది. ఈ ఆలయం ప్రతి సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమాలు కానీ, పూజలు కానీ, జమ్మి చెట్టు పూజలు కానీ, కుంకుమ పూజలు కానీ భారీ ఎత్తున జరుగుతున్నది. శివరాత్రికి కూడా దీపోత్సవాలు జరుపుకోవడం కావున ఈ అమ్మవారు అంటే ప్రతి ఒక్కరికి ఇది ఉంది. దానికి మన ఎమ్మెల్యే గారు ఎంతో సహకరించి ఈ గుడి ఆలయానికి ఆయన ఎంతో సహకరించి ఆయన ఆధ్వర్యంలో చేయడం అనేది. దీనికి ముఖ్యంగా రాయుడు కనకదుర్గ సాయి మిత్రమండలి పేరు పెట్టాము. అప్పుడు రాయుడు సాయి గారి ఆధ్వర్యంలో జరిగింది. ఇప్పుడు వాళ్ళ బ్రదర్స్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ కార్యక్రమాలు ఎంతో ఘనంగా రాయుడు బ్రదర్స్ అండ్
ఆదివారంలో జరపబడింది. దీనికి మా ఫ్రెండ్స్ సర్కిల్ కూడా సహకరిస్తారు. కాలనీలో వెలిసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం గత 30 సంవత్సరాలుగా రాయుడు సాయి మిత్రభూమిలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కొన్ని కారణాల వల్ల వారికి పడడం వల్ల ఆ గుడిని తీసి ఈ కార్నర్లో ఎమ్మెల్యే గారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి సహకారంతో ఇక్కడ నిర్మించి ప్రతి సంవత్సరం దసరా ఉత్సవాలు చాలా ఘనంగా చేయడం జరుగుతుంది. ఆ దసరా ఉత్సవాల సందర్భంగా ఒక అన్నదాన కార్యక్రమం చేయడం ఒక ఆనవాయితీ వస్తుంది. ఆ అన్నదాన కార్యక్రమం కార్తీక మాసంలో ఆదివారం లాస్ట్ ఆదివారం చేయడం ఒక ఆచారంగా వస్తుంది. ఈ సంవత్సరం ఇక్కడ కార్తీక మాసం సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని కొద్దిగా ఆటంకం ఏంటంటే కోవిడ్ కారణంగా కొద్దిగా 1000 మందితో సరిపెట్టాలని అలా ప్రతి సంవత్సరం చాలా భారీ అన్నదానం చేస్తారు. ప్రతిసారి కార్యక్రమానికి మా స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు ద్వారంపూడి చంద్రశేఖర్ గారు రావడం జరిగింది. ఇప్పుడు కూడా కొన్ని ప్రత్యేక కారణంగా పొద్దుకే ఉదయం 10 గంటలకు వచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజా కార్యక్రమం చేసి మీ సాయి మిత్రమండలి ద్వారా ఆ కార్యక్రమం జరిపించవలసిందిగా నాతో కూడా ప్రత్యేకంగా చెప్తే వెళ్ళడం జరిగిందండి. తడిపొడి చెత్త సేకరణపై ప్రజలు పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నట్టు 40వ డివిజన్ కార్పొరేటర్ సుంకర శివప్రసన్న విద్యాసాగర్ తెలిపారు. ఆదివారం రాజా ట్యాంకులో స్వచ్ఛ సర్వేక్షణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా డివిజన్లో పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. 47 రోజులు మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలన్నారు. సెకండ్ థర్డ్ ప్లేస్లో ఆల్రెడీ స్టార్ట్ చేశారు. వాళ్ళు ఆల్రెడీ ఫస్ట్ ప్లేస్కి వెళ్ళారు నవంబర్ నెలకి. సో మనం కూడా అందరం కలిపి ముందుకెళ్ళి ఇవన్నీ చేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ నాకు ఏంటంటే ఈ రోడ్ సైడ్ స్ట్రీట్ వెంటర్స్ అందరూ కూడా చోట చేర్చాలని కాన్సెప్ట్లో వెనకాల ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అవుతుంది స్మార్ట్ సిటీ. అదేంటంటే ఈ కాంట్రాక్టర్ రిలీజ్ చేయడం లేట్ అవుతుంది. ఇవన్నీ ఫుడ్ స్టాల్స్ కానీ లేకపోతే ఈ రోడ్డు మీద నాచేద్దాం కాన్సెప్ట్ ఉంటుంది. అక్కడ ఒక స్పాటు, ఇక్కడ వెటనరీ హాస్పిటల్ దగ్గర ఒక స్పాట్, ఈ 2 స్పాట్లు మన వార్డులో మేము అనుకున్నది. కార్పొరేషన్ వాళ్ళు అలౌ చేసింది కూడా 2 స్పాట్లో ఉన్నాయి. ఆ 2 స్పాట్లో తప్ప ఇంక వేరే అక్కడ కూడా అమ్మడానికి కానీ లేకపోతే ఏదైనా చేయడానికి కానీ వీల్లేదు. అది మేము అనుకున్న కాన్సెప్ట్ అండి. ఇంకా ఏదైనా ఫర్దర్గా మీరు చెప్పి సజెషన్స్ కానీ ఇలా చేసే ఏమైనా ఉంటాయి కానీ చెప్తే కనుక కంపల్సరీ అపార్ట్మెంట్ నుంచి ఒక 2 కంపల్సరీ ఇందులో పార్టిసిపేట్ చేయాలి. లేదంటే ఒక వీధి ఒక కంప్లీట్గా తీసేసుకుని మేము వీధిలో ఉంటున్నాం, దీని మీద రెస్పాన్సిబిలిటీ. కాకినాడ రూరల్ మండలం వాకలపూడి సంతోష్ నగర్లో గల వైఎస్ఆర్సీపీ మైనార్టీ సెల్ నాయకులు దూద్పాల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వారి నివాసం వద్ద సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సెమీ క్రిస్మస్ వేడుకలకు క్రిస్టియన్ యూత్ ఫెలోషిప్ ఫౌండర్ అండ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ రెవరెండ్ బిహెచ్వి మూర్తిరాజు ఉషారాణి దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొని క్రిస్మస్ ప్రజలకు సంకేతాన్ని అందజేశారు. కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్సీపీ నాయకులు జంగా గగారిన్ కుటుంబ సమేతంగా పాల్గొని ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జంగా గగారిన్ దూదిపాల్ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ క్రీస్తు జననం సర్వమానవాళికి పర్వదినం అని, కేవలం వేడుకలకే పరిమితం కాకుండా క్రీస్తును హృదయంలో నిలుపుకొని ఆయన చూపిన మార్గంలో నడిచే వారికి ఆయన ఆశీర్వచనాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ కుల మతాలకు అతీతంగా యేసుక్రీస్తును మనంపూర్వకంగా నమ్మిన వ్యక్తుల మధ్య ఈ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవటం సంతోషంగా ఉందని, పరలోకమందున్న ప్రభువు కృపతో ఇటువంటి వేడుకలు మరిన్ని జరుపుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం వేడుకలకు సహకరించిన ఉందుర్తి ప్రభాకరు, దొమ్మేటి నాని కుటుంబ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాదారపు తాతాజీ, పుత్రరావు, ఏలేటి వాసు, ఏలేటి శ్రీను, అడప సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. యావత్ యువతంతా కూడా ఈ యొక్క క్రిస్మస్ సంబరాలు మరి కలెక్టర్ గారి ఆదేశానుసారం మరి గృహాల్లో ఈ క్యారల్ సర్వీస్ని మరి రంగరంగ వైభోగంగా జరుపుకుంటున్నాం. మరి ఈ యొక్క సందేశాన్ని క్రీస్తు పుట్టుక యొక్క సందేశాన్ని మూర్తిరాజు గారు మరి వివరించడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తు పుట్టుక ద్వారా మనం ఏ విధమైన రక్షణ పొంది ఉన్నామో మరి ప్రపంచం అంతటా కూడా తెలుసుకుంటున్నారు. అలాగే మీరందరూ కూడా ఈ యొక్క సర్వ మానవాళికి కూడా రక్షణ రావాలని, అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దూద్పాల్ సీన్ గారు గృహంలో జరుపుకున్నటువంటి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుస్తూ నమస్కారం. క్రీస్తు జననం సర్వ మానవాళికి పర్వదినం.
ఏదో ప్రేమ విందు పెడితేనో లేకపోతే సెలబ్రేషన్ చేస్తేనో క్రిస్మస్ అవ్వదు. క్రీస్తు గుండెల్లో ఉంటే మాత్రం అది క్రిస్మస్ అవుద్ది. క్రీస్తు గుండెల్లో ఉంటే ఆ వ్యక్తి ఎలాగుంటాడో అలాంటి వ్యక్తులనే ఈ రోజున ఇక్కడికి ఆహ్వానించాము. ఎప్పుడు కూడా క్రైస్తవులని కానీ హిందువులని కానీ చూడకుండా మొత్తం కులమత అందరినీ కూడా కలుపుకోరక అందరినీ ప్రేమించే వ్యక్తుల్ని మేము ఆహ్వానించి ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ సెలబ్రేషన్ చేయడానికి మరి దేవుడిచ్చిన కృపను బట్టి మూతురాజు గారు 3 అంశాలు, దేవుడు భూమి మీదకి ఎందుకు వచ్చాడు, ఈ క్రిస్మస్ వేడుక ఎందుకు చేస్తున్నారు అనే విషయాలు అద్భుతంగా తెలియపరిచారు. ఈరోజు వాతావరణ సమాచారాన్ని మీకు సమర్పిస్తున్న వారు దక్షిణ్ ప్యాకేజ్డ్ అండ్ డ్రింకింగ్ వాటర్ ఏపీఎస్పీ కాకినాడ. కాకినాడ నగరంలో ఈ రోజు నమోదైన వాతావరణ సమాచార వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కాకినాడ నగరంలో ఈ రోజు నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 29.0 డిగ్రీల సెల్సియస్ కాగా కనిష్ట ఉష్ణోగ్రత 18.0 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్మార్ట్ సిటీ నిధులతో కాకినాడలో పార్కుల అభివృద్ధికి శ్రీకారం. 8వ డివిజన్ శాంతినగర్ గ్రీన్ బెల్ట్ ఫెన్సింగ్ ప్రారంభించిన సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. పిఠాపురం పాదగయ క్షేత్రాన్ని కుటుంబ సమేతంగా సందర్శించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సోమయాజు. ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ అర్చకులు. ప్రపంచానికే భగవంతుడు యేసుక్రీస్తు. రేస్ ఆఫ్ పీస్ వర్షిప్ సెంటర్ సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ జూపూడి ప్రభాకర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ కేబుల్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.